అది భయానకరమైన కమ్యూనిస్ట్ దేశం. ఎవరైనా బైబిల్ పట్టుకొని తిరిగారా? ఒక ఇంట్లో ప్రార్థన చేశారా? నిర్దాక్షిణంగా కాల్చి చంపుతున్న ఆ భయానకరమైన దినాలు ఆ దినాలు. ఓ భక్తి కలిగిన తల్లి, ఏకైక కుమారుడు. ఓ భక్తి కలిగిన తల్లి ప్రార్థనలో పెంచిన ఏకైక కుమారుడు. ఒకానొక రోజు ఆ తల్లి ప్రార్థనకు వెళ్ళొస్తూ చేతులు బైబిల్ పట్టుకొని వస్తూ ఉంటే ఈ కమ్యూనిస్టు సైనికుడు చూడనే చూశాడు. కుమారుడు కళ్ళ ఎదుటే నిర్దాక్షిణంగా పిస్తోల్తో షూట్ చేసి అక్కడికక్కడే చంపేశాడు. తల్లి మరణాన్ని కళ్ళతో చూశాడు. సమాధి కార్యక్రమం అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. తల్లి జ్ఞాపకార్థ కోటో రోజు సహజంగా ఈ బాబుకి తల్లి పుట్టినరోజు గులాబీ పువ్వు గిఫ్ట్గా ఇవ్వటం ఈ అబ్బాయికి అలవాటట. అయితే ఇప్పుడు తల్లి చనిపోయిన తర్వాత తల్లికి ఆ మరణ దినాన ఓ గులాబీ పువ్వు ఇవ్వాలనుకున్నాడు. అమ్మకి ఇద్దామంటే అమ్మ చనిపోయి సమాధిలో ఉంది కదా. అమ్మ చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది. నాన్న, మనం మనల్ని ప్రేమించేవారినే ప్రేమించడం కాదయ్యా, ద్వేషించే వారికి కూడా ప్రేమను పంచాలి. మనల్ని శపించిన వారికి కూడా మనం ప్రేమను పంచాలి. కీడు చేసిన వారికి కూడా మనం ప్రేమను పంచాలి. ఆ తల్లి మాటలకు జ్ఞాపకం వచ్చాయి. వెంటనే అమ్మకిద్దామని తీసుకున్న ఆ గులాబీ పువ్వు అమ్మను చంపిన ఆ సైనికుడు ఎక్కడుంటాడో తెలుసుకొని వెతికి మొత్తానికి ఆ ఆఫీస్కి వెళ్ళాడు. ఆ సార్కి గులాబీ పువ్వు గిఫ్ట్గా ఇస్తున్నాడు. ఆయన అన్నాడు, బాబు నువ్వెవరివే? నన్ను ఎప్పుడైనా చూసావా? ఎస్ చూశాను అంకుల్. ఎక్కడ చూసావు? పలానా చోట. నాకు గులాబీ పువ్వు గిఫ్ట్గా ఇస్తున్నావు, నేను నీకేం ఉపకారం చేశాను? ఉపకారం కాదు కానీ అంకుల్, మా అమ్మని మీరు చంపారు అంకుల్. మీ అమ్మని నేను చంపానా? వివరాలు చెప్పాడు. మరి మీ అమ్మని నేను చంపితే నాకెలా నువ్వు గులాబీ పువ్వు ఇవ్వగలుగుతున్నావు? అప్పుడు చెప్తున్నాడట, మా అమ్మ మాకు నేర్పింది అంకుల్ ఒక పాఠం, ద్వేషించేవాడిని కూడా ప్రేమించాలి, మనల్ని శత్రువుగా ఎంచిన వారికి కూడా మనం ప్రేమను పంచాలి. ఇది ప్రభు మనకు నేర్పుతున్న పాఠమని యేసయ్య ప్రేమను గూర్చి మా తల్లి మాకు నేర్పింది. జీవితంలో ఎప్పుడు ఎవ్వరిని ద్వేషించుకో. మా తల్లి ద్వేషం నేర్పలా. మా తల్లి మా గుండెల్లో నూరిపోసింది ఏంటంటే ప్రేమ 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 తత్వాన్ని మా తల్లి గుండెల్లో నూరిపోసింది. చివరికి కీడు చేసిన వాడికి కూడా మేలు చేయమంది. అందుకని ఇచ్చాను అంకుల్ గిఫ్ట్. ఆ సైనికుడు ఆ చిన్న బిడ్డ మాటలు విని, మా కమ్యూనిజం చంపటమే మాకు నేర్పింది, కీడు చేసిన వాడికి ప్రతి కీడు చేయటమే మాకు నేర్పింది, దూషించిన వాడిని శపించిన వాడిని చంపటమే మాకు నేర్పింది. ఈ కరుణ వాత్సల్యం ప్రేమతత్వం మేము ఎన్నడూ వినలేదు, నేర్చుకోలేదు. ఇలాంటి ప్రేమతత్వాన్ని నీ తల్లి గుండెల్లో కుమ్మరించిన ఆ కరుణామూర్తి అయిన యేసుక్రీస్తును నా స్వరక్షకునిగా అంగీకరిస్తున్నానని అక్కడికక్కడే కమ్యూనిజం భావాలు విడిచిపెట్టి యేసుక్రీస్తు తట్టు తిరిగి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబుని యేసయ్య ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పే ఓ గొప్ప దైవ సేవకుడిగా మార్చబడ్డాడు. ఈ మాట మనందరికీ సంతోషమే. నేనంట, అలాంటి వ్యక్తివి నీవెందుకు కాకూడదు? అలాంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి నేనెందుకు ఎదగకూడదు? అలాంటి దివ్యమైన ప్రేమతో కూడుకున్న ఆ తత్వపు ఆ ఉన్నతమైన ఔన్నత్యానికి మీరు నేను ఎందుకు ఎదగకూడదు? వాళ్ళెవరో ఇలా ప్రవర్తించారట, వాళ్ళెవరో ఇలా ఉన్నతంగా బ్రతికారని ఎవరిని కూర్చో విని మనం ఉప్పొంగటం కాదు. కానీ నేనంట, రాబోయే తరాల్లో నిన్ను గూర్చి అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుకోకూడదు? ఆ స్థాయికి దేవుడు మనల్ని ఎదిగింప చేయునుగాక. దైవజనమా, పగ ప్రతీకారాలతో నిండుకున్న లోకంలో ప్రేమ అనే విత్తనాలు విత్తితే ఇక్కడ స్టెఫెన్ విత్తాడు. స్టెఫెన్ను చంపేటప్పుడు సమ్మతించిన వాడు ఎవరో తెలుసా? సౌలు. ఈ భయానకరమైన మరణాన్ని చూసిన తర్వాత 9వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ సౌలు
పౌలుగా మారిపోయి యేసుక్రీస్తు ప్రేమను లోకానికి చాటి చెప్పే సిలువయోధుడుగా మారిపోయాడు. ఒకటి దమస్కు గుమ్మం దగ్గర దేవుడు మాట్లాడిన మాటే కాదు, ఆలోచిస్తున్నాడు. అరే, రాళ్లతో కొడతా ఉంటే నా ఆత్మ నీ చేతులకు అప్పగిస్తున్నాను అంటాడేంటి? మనం పళ్ళు పటపటమని కొరుకుతూ ఉంటే ఈయన భాషలు మాట్లాడతాడేంటి? మనం కోపంతో నిండుకుంటే ఈయన పరిశుద్ధాత్మతో నిండుకున్నాడేంటి? అరే, మన ధర్మశాస్త్రం మనకు నేర్పింది కీడు చేసిన వాడి కీడు చేయమని కదా, పంటికి పన్ను కన్నుకు కన్ను, ఇది కదా ధర్మశాస్త్రం నేర్పింది. ఈ వ్యక్తికి ఎంత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చిందని విశ్వాసపు బేజం సౌలు యొక్క జీవితంలో స్టెఫెను దగ్గరే విశ్వాస జీవితం పడిందట. ఆ విత్తనం అక్కడే పడిందట. దమస్కు గుమ్మం దగ్గర దేవుడు నీరు పోసాడు, ఎరివేశాడు. ఈ సౌలు పౌలుగా మారి ఆధ్యాత్మిక మహావృక్షంగా మార్చబడ్డాడు. దైవజనమా, నీ చుట్టూత పగ ప్రతీకారాలతో నిండుకున్న వ్యక్తులు ఉంటారు. నీవు మాత్రం పగ ప్రతీకారాలతో నిండుకున్న స్థలాలలో కూడా ప్రేమ అనే విత్తనాలు విత్తుకుంటూ వెళ్తుంటే సౌలు లాంటి వారు పౌలుగా మార్చబడుదురుగాక. సౌలు లాంటి వారు పౌలుగా మార్చబడుదురుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పగా ప్రతీకారాలతో నిండుకున్న ఆ ప్రజల మధ్యలో ప్రేమ విత్తనాలు విత్తిన ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఎలీషా. దైవజనుడైన ఎలీషాని చంపటానికి సిరియా సైన్యం బయలుదేరి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, సిరియా దేశపు రాజు ఇశ్రాయేలు దేశాన్ని ముట్టడి వేయాలని సైన్యాన్ని పలానా స్థలానికి పంపిస్తూ ఉంటే, విచిత్రం చూడండి, ఈ దైవజనుడు ఆత్మలో ముందే గ్రహించాడు పలానా చోటకి శత్రువులు రాబోతున్నారు. ఇశ్రాయేలు దేశపు రాజు కబురు పంపించాడు, రాజా మన సైన్యాన్ని ప్రజలను అక్కడికి పంపించొద్దు, ఎందుకంటే శత్రువులు అక్కడికి వస్తున్నారు అని జాగ్రత్త చేసేవాళ్ళు. ఆ సిరియా దేశపు సైనికులకు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఇశ్రాయేలు సైనికులు లేకపోవటం, ఎవరిని చంపకుండా వెళ్ళిపోవటం, ఇలా ఒక్కసారి కాదు పలుమార్లు జరిగింది. ఇశ్రాయేలు రాజుకు డౌట్ వచ్చింది, సిరియా దేశపు రాజుకు డౌట్ వచ్చింది. ఏమని? మనం గదిలో రహస్యంగా మాట్లాడుకుంటున్న మాటలు ఎవరో లీకు చేస్తున్న లీకు వీరుడు ఉన్నాడు. ఏ వీరుడు? లీకు వీరుడు. ఈ మధ్య మన తెలంగాణ ప్రాంతంలో ఒకటే గొడవ, సోషల్ మీడియాలో మా టెలిఫోన్ ట్యాప్, ఫోన్ కాల్ ట్యాప్, ఫోన్ కాల్ ట్యాప్ ఉంది కదా. సేమ్ ఇలాంటి సిచ్యువేషనే సిరియా దేశంలో జరిగింది. మనం రహస్యంగా మాట్లాడుతున్న మాటలు ఎవడో ఎక్కడి నుంచి జారేస్తున్నాడు. మొత్తానికి మన మధ్యలోనే మన శత్రువు ఎవడో ఉన్నాడు, ఒకసారి ఎవడో ఎంక్వైరీ చేయండి అనే లోపు ఈలోపు ఒక ఆయన అంటాడు, రాజా మనోళ్ళు ఎవరు శత్రువు లేరు రాజా, మన విషయాలు ఎవడు జారేయట్లేదు రాజా. మరి మన విషయాలు ఎట్లా తెలుస్తున్నాయి? ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఇశ్రాయేలు దేశంలో ఉండి మనం ఏమేం చేస్తున్నామో ప్రతిదీ పసికట్టగలుగుతున్నాడు. రాజు అన్నాడు, మరి అట్టయితే ఆ రాజు మీదకి యుద్ధానికి వెళ్ళటం ఎందుకు, ముందు ఆ ప్రవక్త మీదకి యుద్ధానికి వెళ్ళండి, ఎక్కడున్నాడో కనుక్కొని చుట్టూతో వేసేసి పట్టుకొని రండి అన్నాడు. ఈ పిచ్చోడు ఇదైతే చెప్పాడు కానీ ఏది ప్రవక్త ఒకడు ఉన్నాడని, ఆ ప్రవక్త ఎంత శక్తివంతుడో చెప్పలేకపోయాడు. మొత్తానికి సిరియా సైన్యం అంతా వచ్చింది. రాత్రిపూట గెహజీ అన్నయ్య మరి బాత్రూమ్కి లేచాడు, దేనికి లేచాడు నాకు తెలియదు, చుట్టూత సిరియా సైన్యం పరిగెత్తుకుంటా వచ్చాడు. గురువుగారు ఇంకేం అంతా అయిపోయింది గురువుగారు అన్నాడు. ఏమైపోయిందిరా? సిరియా సైన్యం వచ్చింది రాజా, మన చుట్టూత మూగేశారు రాజా, నీ పని అయిపోయింది. నీ పని అయిపోతే నా పని అయిపోయినట్టు రాజా, నేను ఎటు పారిపోవాలో నాకు అర్థం కావట్లేదు రాజా, చుట్టూత సైన్యం రాజా అని అంటే ఏమంటాడు తెలిసే ఎలీషా, దేవా వీడి కన్నులు తెరు, ఆమేన్, వీడి కన్నులు తెరు, అసలు మా చుట్టూతో ఉన్న సైన్యం ఎంత అద్భుతమైనదో ఈ వ్యక్తి ఎరుగునట్లుగా కన్నులు తెరువు అన్నాడు. ఈ వ్యక్తి అన్నాడు, నా కళ్ళు ఆల్రెడీ తెరవబడ్డే ఉన్నాయి కదయ్యా, సపరేట్గా తెరవబడేది ఏంటి? అవి కాదు, విశ్వాసపు నేత్రాలు తెరవబడాలి అన్నాడు. కళ్ళు తెరుచుకున్న తర్వాత అప్పుడు ఎలీషాని చూస్తే ఎలీషా చుట్టూత అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, వేవేల కొలది రథాలు గుర్రాలు ఉన్నట్లుగా కనులారా చూసి ఇప్పుడేమనుకుంటాడో తెలుసా?
మా ప్రవక్త మామూలు ప్రవక్త అనుకున్నా, అమ్మో మామూలుడు కాదు, అగ్ని ప్రవక్త అని అంటాం స్టార్ట్ చేశాడు. ఈ అగ్ని ప్రవక్త ఏం చేశాడో తెలుసా? సిరియా దేశపు సైనికుల దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, దేవా వీళ్ళ కళ్ళు మూయబడును గాక అన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. గెహజీతో ఏమన్నాడు? కళ్ళు తెరవబడును గాక అన్నాడు. అక్కడికి వెళ్ళి మూయబడును గాక అన్నాడు. కళ్ళు మూసుకుపోయింది. వాళ్ళని అడిగారు, నాన్న మీరు ఎవరిని ఎత్తుకుతున్నారు? ఎవరిని ఎత్తికేదేముంది? ఎలీషా ప్రవక్త ఉన్నాడంట, ఆ ప్రవక్త మాకు కావాలా, చంపి మొక్కలు చేసి ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తాం. ఆ ఎలీషా ప్రవక్త ఎక్కడున్నాడు తెలిస్తే చెప్పండి అన్నారు. చూపిస్తాలే రానాయన అని చెప్పి ఎలీషా ప్రవక్త ఉండే ఇంటికి ఎలీషా ప్రవక్త తీసుకొచ్చాడు. దేవా వీళ్ళు కళ్ళు తెరవబడును గాక అన్నాడు. తెరవబడ్డాయి. ఎదురుగా వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తే ఎలీషా ప్రవక్త నిలవబడి ఉన్నాడు. గడగడగడ వణుకుతున్నారు. ఈలోపు ఇశ్రాయేల్ రాజు ఏమన్నాడో తెలుసా? ప్రవక్త, ఈ సిరియా సైనికుల్ని చంపాలని ఎన్నో దినాల నుంచి ఎదురు చూస్తున్నాం. మొత్తం ఈ శత్రువు మన వాకిడి దగ్గరికి వచ్చాడు. మొత్తం ఒక్కొక్కడిని కసకస పొడిచి చంపేసేద్దాం రాజా అని అంటే ప్రవక్త ఏమంటాడు తెలుసా? వీళ్ళందరికీ రుచికరమైన విస్తారమైన భోజనాలు పెట్టి తృప్తిగా వీళ్ళు తిన్న తర్వాత సంతోషంగా వీళ్ళని పంపించండి అంటాడు. ఆమెన్ కాదు, ఎవరికి పెట్టమంటావు రాజా భోజనం? అది మామూలు భోజనం కాదంట, విస్తారమైన భోజనం. చూడండి ఆ మాట, 23వ వచనం 6వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం. నాతో కలిసి చెప్పండి. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా. చెప్పాలి. ఎన్ని రకాల భోజన పదార్థాలంట? నా వైపు చూడాలి అందరు. భోజన పదార్థాలు సిద్ధపరచగా అంటే పర్వాలా, కానీ ఏమని రాసింది అక్కడ? అంటే విస్తారమైన భోజన పదార్థాలంటే అంటే ఆ మెనూలో ఏమేమి ఉండి ఉంటాయి చెప్పాలి. మాట్లాడుకుందాం. చెప్పాలి. భోజన పదార్థాలు సిద్ధపరిచాడంటే పోనేలే అనుకోవచ్చు. ఇక్కడ భోజన పదార్థాలు అంటలా. విస్తారమైన భోజన పదార్థాలు అంటే మామూలుగా చెప్పండి, ఆ మెనూలో ఏమేమి ఉండి ఉంటాయి? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పీతల బిర్యానీ, నక్కల కాదు, నత్తల బిర్యానీ, కుక్కల బిర్యానీ, ఎన్ని రకాల డిష్లు ఉంటాయో అన్ని రకాల వెరైటీ డిష్లు తయారు చేసి ఆ భోజనం పెడితే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? నాట నుండి సిరియనుల సైన్యం ఇశ్రాయేలు దేశం మీద దాడికొచ్చుటకు మానివేసిరి అని రాసి. చూడండి ఆ మాట. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశములోకి వచ్చుట మానేశారు. ఒక మాట అడుగుతా, మీ ఇంట్లో రుచికరమైన భోజన పదార్థాలు వండుకుంటే ఒకవేళ డిష్ పంపిస్తే ఎవరికి పంపిస్తారు చెప్పండి? అబద్ధం ఆడకుండా చెప్పండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకి పంపిస్తారా, ద్వేషించే వాళ్ళకి పంపిస్తారా? అబద్ధం ఆడకుండా చెప్పండి, యథార్థం మాట్లాడుకుందాం. మీతో బాగా సన్నిహితంగా ఉండే వాళ్ళకి పార్సిల్ పంపిస్తారా, ద్వేషించే వాళ్ళకి పంపిస్తారా? ఒకవేళ ద్వేషించే వాళ్ళకి పంపిస్తే దానిలో విషం కలిపి కానీ ఆ తర్వాత పంపిస్తారు కొంతమంది. విచిత్రం ఆలోచించండి. చంపటానికి వచ్చిన వాడికి కడుపు నిండా భోజనం పెట్టాడు, విస్తారమైన భోజన పదార్థాలు పెట్టాడు. వాళ్ళు పగతో ప్రతీకారంతో నిండుకుంటే ఈ వ్యక్తి ప్రేమని విత్తనాలు విత్తుతూ ఉన్నాడు. ఎలీషా ప్రవక్త. ఇలాంటి ఆధ్యాత్మిక స్థితి నీలో ఉంటే ఎక్కడే కూర్చుంటావు? ప్రపంచంలో ఎక్కడ ఏమేం జరుగుతుందో ఇట్టే గ్రహించగలిగే ఆ దైవిక కృపదేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఇంట్లోనే ఉంటావు. కాలేజీకి వెళ్ళిన తర్వాత కూతురు ఏం చేస్తుందో ఇంట్లోనే ఉండి పసిగట్టగలుగుతావు. కొడుకు ఏం చేస్తున్నాడో ఇంట్లోనే ఉండి పసిగట్టగలుగుతావు. ఎక్కడ ఏం జరుగుతుందో ఆ దివ్య దృష్టి, దూరదృష్టి దేవుని ఆత్మ ద్వారా నువ్వు పొందుకుంటావు. ఎప్పుడో తెలుసా? పగ ప్రతీకారాలతో నిండుకున్న లోకంలో ప్రేమ అనే విత్తనాలు నువ్వు విత్తగలిగితే యేసయ్యకి మహిమ కలుగును గాక. కళ్ళు తెరవబడును గాక అంటే తెరవబడ్డాయి, మూసుకుపోవును గాక అంటే మూసుకుపోయినాయి.
దాని అర్థం ఏంటో తెలుసా? నీ నోటితో ఏ మాట పలుకుతావో దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. చెప్దాం గట్టిగా ఆమేన్. నీ నోటి మాటతో నీ బిడ్డను పిలిచి, ప్రభా వీడు ఆశీర్వదించబడును గాక, నా తరంలో, నా వంశావల్లో, నా భర్త వంశావల్లో ఎవరు ఆశీర్వదించబడనంతగా ఈ కుమార్తె ఆశీర్వదించబడునుగా. కానీ నీ నోటితో ఒక ఆశీర్వాదపు మాటను పలికితే నువ్వు అన్న మాట నెరవేర్చబడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడూ తెలుసా? పగ ప్రతీకారాలతో నిండుకున్న లోకంలో ప్రేమ అనే విత్తనాలు విత్తగలిగే స్థాయికి మనం ఎదిగినప్పుడు, దీని గురించే సామెతల గ్రంథంలో చక్కటి మాట రాసింది. చూడండి, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21, 22 వచనాలు. నాతో కలిసి చెప్పండి. నీ పగవాడు ఆకలిగొనిన యెడల వానికి భోజనము పెట్టవద్దు. చెప్పండి. సరే, నీ పగవాడు ఆకలిగొనిన యెడల వానికి భోజనం పెట్టుము, దప్పిక కొనిన యెడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు గొప్పగా పోయుదు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. చప్పలు కొడితేసాయికు స్తోత్రాలు చెప్పు. చూడండి మాట, చూడండి మాట. ఒక పగవాడు ఉన్నాడు. ఆ పగవాడిని పిలిచి కడుపు నిండా భోజనం పెట్టావు, దాహాన్ని తీర్చావు. వాని కడుపు నిండా భోజనం పెడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాని తల మీద నిప్పులు గొప్పగా దేవుడు కుమ్మరిస్తాడట. అంటే ఈ మాట విని, అరే రే నాకు తెలియలేదు అయ్యగారు, ఇక్కడ దేవుడే నిప్పులు కుమ్మరించాడంటే తగలబడిపోతాడు కదా, ఇలాంటిది నాకు ముందే తెలిస్తే ఎప్పుడు వాడు కడుపు నిండా భోజనం పెట్టేవాడు నేను అనేది కాక. నిప్పు దేని గుర్తు తెలుసా? ప్రేమ, 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 ప్రేమకు గుర్తు. విచిత్రం తెలుసా? ఎవరికైతే నువ్వు కడుపు నిండా భోజనం పెట్టావో, ఎవని దాహమైతే తీర్చావో, ఆ వ్యక్తి హృదయంలో నీ పట్ల ప్రేమ దేవుడు హృదయంలో కుమ్మరించడం ప్రారంభిస్తాడు. ఆ ద్వేషంతో కూడుకున్న మనస్సు వానిలో నుంచి తొలగిపోయేటట్లుగా, ఆ ప్రతీకారం చేసే మనస్సు వానిలో నుంచి తొలగిపోయేటట్లుగా నీ పట్ల ప్రేమ అనే నిప్పు ఆ వ్యక్తి అంతరంగంలో దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు. చూడండి, ఎలీషా ప్రవక్త వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టాడు కదా. భోజనం పెట్టిన దాన్ని బట్టి తర్వాత ఏం జరిగిందని చెప్పాము? నాట నుండి సిరియనులు ఇశ్రాయేలు దేశం మీదకి దాడి చేయటం మానివేసిరి అని రాసింది. ఏం చేశారట? ఏ శత్రువు పట్ల అయితే నువ్వు ప్రేమ పంచావో, నీకు ఆ వ్యక్తికి మధ్యలో ఉన్న ఆ అసమాధానం, వివాదం సమసిపోయేటట్లుగా నీవు పంచిన ప్రేమ కార్యం చెయ్యునుగాక.